శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం కర్మయోగంలోని 3-4 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. భావం: శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, ఈ లోకమున 2 నిష్టలు కలవని అంతకు ముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. ఈ శ్లోక వివరణ: జీవుల మనస్సు తత్వమును బట్టి 2 మార్గములను నిర్దేశించాడు పరమాత్మ. అందరికీ ఒకే మార్గం చూపడం హిందూ ధర్మంలో లేదు. ఎవరికి తోచిన మార్గం వారు అనుసరించవచ్చు. కొంతమందికి తత్వ విచారణ మీద ఆసక్తి ఉంటుంది, వారికి సాంఖ్యయోగం నిర్దేశించాడు. మరికొందరు కర్మలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు, వారికి జ్ఞానము ఓ పట్టాన బోధపడదు. అటువంటి వారికి కర్మయోగం నిర్దేశించారు. అలా కాకుండా బలవంతంగా ఏదో ఒక యోగం అందరి మీద రుదితే అది వారికి అర్థం కాకపోవచ్చు, లేదా అస్సలు ఆచరించకుండా మానవచ్చు. అందుకని పరమాత్మ ఎవరెవరికి ఏది ఇష్టమో అనుసరణీయమైన యోగములను వారికి ఉపదేశించాడు. న కర్మాణమనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యాసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. భావం: మనుష్యుడు కర్మలను ఆచరింపకయే అనగా యోగనిష్ట సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. ఈ శ్లోక వివరణ: ఈ శ్లోకంలో అనారంభాత్ అంటే ఏ కర్మలను ఆరంభించకుండా ఉండి సోమరిగా పనికి బద్దగించడం, చేయవలసిన పని చెయ్యకుండా, చిత్తశుద్ధితో చేయకుండా, శాస్త్రములలో చెప్పబడిన వాక్యములను అడ్డుపెట్టుకొని అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు, నేనేం చేయనక్కర్లేదు అంటూ వేదాంతాన్ని అడ్డుపెట్టుకొని పని దొంగ అవుతాడో వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలో కూడా మోక్షం రాదు. అతడు స్థితప్రజ్ఞుని స్థితి పొందలేడు. కాబట్టి కేవలం కాషాయ గుడ్డలు కట్టి సన్యాసం స్వీకరించిన అంత మాత్రాన ప్రయోజనం లేదు, జ్ఞానం రాదు, మోక్షం లభించదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు.